సెక్రటేరియట్లో సమగ్ర కుల గణన సర్వేపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చ జరిపారు. బీసీ రిజర్వేషన్లు తేలాక సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీకి సమగ్ర కుల సర్వే నివేదిక రాబోతోంది. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాలి అని చెప్పి తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ప్రస్తుతం బీసీలకు రాష్ట్రంలో 27% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం ఒప్పుకోకపోతే పరిస్థితి అండి. ఇప్పటికే అన్ని రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదని కోర్టు తీర్పులున్న నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి అని రాష్ట్రం భావిస్తోంది. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటికే సంవత్సర కాలమైంది. తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసి స్పెషల్ ఆఫీసర్స్ పదవీ కాలం మీద నడుస్తూ ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా అని గ్రామాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలి అని ప్రభుత్వం అనుకుంటూ ఉంది. నివేదిక కూడా ప్రభుత్వం దగ్గరకు రాబోతున్న నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేంద్రానికి పంపాలని అనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్రం ఒప్పుకోకపోతే బీసీ రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం కుదరకపోతే సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ పాలన కొనసాగే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే సమగ్ర కుల గణన పూర్తయింది, కేబినెట్ ముందుకు రాబోతోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపాలనుకుంటున్నారు. ఒకవేళ కేంద్రం దగ్గర నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే ఏం జరిగే అవకాశం ఉంది సర్పంచ్ ఎన్నికలపై? ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కులగణన సర్వేకి సంబంధించినటువంటి సబ్ కమిటీకి కుల సర్వే నివేదిక అందనుంది. అందిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఉంటుంది. కేబినెట్ తో చర్చిస్తారు, కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ నివేదిక పైన ఏం చేయాలనేటువంటిది తర్వాత వచ్చేటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి పెంచుకునే అవకాశం ఇవ్వాలనేటువంటి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినతి అందజేస్తారు. ఇప్పుడు జరిగినటువంటి సర్వే చాలా పారదర్శకంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడైనా జరగలేనటువంటి విధంగా సర్వే జరిగింది. దీనితో బీసీలకు లబ్ధి చేకూరుతుందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన అంశం తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అభిప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కీలక అధికారులతో దీనికి సంబంధించినటువంటి చర్చ చేసిన తర్వాత ఈ సమగ్ర సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కాబట్టి ఈ విషయంలో మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం, బీసీల రిజర్వేషన్ కి సంబంధించిన అంశం పైన అనేటువంటి వారికి వివరించే ప్రయత్నం చేశారు. కానీ అసాధ్యాలకు సంబంధించి కేంద్రం చేతిలోనే పెట్టాలి, కేంద్రం పైన భారం మోపాలి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ 27% ఆల్రెడీ బీసీల రిజర్వేషన్ అమలు అవుతా ఉంది. దీన్ని 42% పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అనేటువంటి చర్చ జరుగుతా ఉంది రిజర్వేషన్ సంబంధించి. ఎందుకంటే 50% పరిమితి దాటాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇలా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు దాదాపు బీసీలకే 42% అంటే మిగతా వర్గాలను రిజర్వేషన్లు కలుపుకుంటే 50%కి మించి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా కేంద్రం అనుమతించకపోతే స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలి అనేటువంటి దానిపైన కూడా చర్చించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. మొత్తానికి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఎజెండాగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండేటువంటి అవకాశం చాలా కనిపిస్తా ఉంది. ఫిబ్రవరి 2న నివేదిక అందగానే కేబినెట్ చర్చ, అసెంబ్లీలో తీర్మానం కేంద్రానికి పంపనున్నారు న్యాయ సలహా కోసం తీసుకున్న తర్వాత. మధు, మరి ఎప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై ఎప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? నిజానికి గతంలోనే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కోర్టుకు వెళ్లడంతో కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ నివేదికను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఎప్పుడు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? 2024వ సంవత్సరానికి సంబంధించి 23 సంవత్సరంలోనే అసెంబ్లీ సంబంధించినటువంటి హామీలో హామీ ఇచ్చారు. కాబట్టి ఈ హామీ నిలుపుకోవడానికి
ఈ కులగణనే ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకొని పోతా ఉన్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది, ప్రభుత్వం సమాయత్తం చేసుకోవడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. బీసీలో కూడా వచ్చినటువంటి చైతన్యాన్ని గుర్తించి ఇంటెలిజెన్స్ అందినటువంటి రిపోర్టు ప్రకారం కాస్త డిలే అయినా పర్లేదు, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతనే ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 50%, 50% రిజర్వేషన్ మించరాదు అనేటువంటిది. సో అదే ప్రధాన భూమిక, అదే ప్రధానంగా అడ్డంకిగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి కేంద్రంపైనే భారం మోపాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలేమో ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఇవన్నీ తెలిసే ఈ రకమైన హామీ ఇచ్చారు ఎన్నికల్లో గెలవడానికి, ఇది అసాధ్యం, ఇప్పట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. ఒకవేళ ఈ రకంగా కనుక ముందుకు ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఇవ్వకపోతే, పార్టీ పరంగానే అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా పార్టీ తరఫు నుంచే రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ కొన్ని 42% శాతానికి దగ్గర సీట్లు ఇవ్వాలి, కేటాయించాలి, స్థానిక సంస్థల అవకాశం కల్పించాలి బీసీలకు అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి బీసీ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. రైట్ మధు, సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సెక్రటేరియట్లో సమగ్ర కులగణన సర్వేపై సమావేశం జరిగింది. సమావేశంలో రేవంత్ రెడ్డి చాలా కూలంకుషంగా చర్చించారు. బీసీ రిజర్వేషన్లు తేలాకే సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2 నాటికి సబ్ కమిటీ కుల సర్వే నివేదిక వస్తుంది. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశంలో ఈ సర్వే నివేదికపై చర్చిస్తారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని తీర్మానం చేసి కేంద్రానికి పంపబోతోంది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల హామీగా ఇచ్చింది. ప్రస్తుతం బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి అన్న దానిపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university.